ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో ప్రభు పేరిట ఒక హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ పరిశుద్ధ ఆరాధనలోనికి మరి ఆన్లైన్ ద్వారా ఈ ప్రధాన శిల్పి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి మనము ఈ పరిశుద్ధ ఆరాధనలో ఏకీభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప కృపను బట్టి, ఈ ఆధిక్యతను బట్టి దేవునిని మనం ఎంతగానో మహిమపరచాలి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో ఈ విధంగా మనం ఏకీభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభువుని ఎంతగానో మనము మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం. ఏదేమైనా దేవుని సన్నిధిలో గడపటం మనందరికీ చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయము. అంతేకాదు దేవుని సన్నిధిలో దొరికేటువంటి ఆనందము, ఆయన సన్నిధిలో మనకు కలుగుతున్నటువంటి సమాధానము వర్ణించలేనటువంటిది. ఎందుకంటే ప్రభువుతో మనము ఉండటము, ప్రభువుతో సహవాసం చేయడం, దేవుని సన్నిధిని మనం ఈ విధంగా ఏకీభవించడం అనేది మనందరి యొక్క కుటుంబాలకి, జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. ఆయన సన్నిధిలో ఆయన రెక్కల క్రింద భద్రపరచబడడం మనకి ఎంతో శ్రేయస్కరమై ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ విధంగా మనం ఏకీభవించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ లైవ్లో ఈ పరిశుద్ధ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగినటువంటి దేవ, ప్రేమ కలిగినటువంటి రక్షకుడా, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో ఈ పరిశుద్ధ ఆరాధనలో మేము ఈ విధంగా ఏకీభవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వెళ్ళలేని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ ప్రధాన శిల్పి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఏకీభవించారో, ఈ పరిశుద్ధ ఆరాధనలో ఈ ప్రధాన శిల్పి లైవ్లో మరి వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ విధంగా నీ సన్నిధిలో నీ మాటలు మేము ధ్యానించడానికి, నీ వాక్యము చేత మేము బలపరచబడడానికి, నీ వాక్యము చేత మేము ఆదరించబడడానికి, మీ వాక్యము చేత మేము దీవించబడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడుతున్నటువంటి ప్రతి మాట మా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలిగించే విధంగా, ప్రకటించబడుచున్న ప్రతి మాట మా విశ్వాస జీవితంలో బహుబలమైన పునాదులు వేయినట్లుగా సహాయమును దయచేయమని దేవా, వినుచున్న ప్రతి మాట కూడా మా అందరి ఆత్మీయ జీవితంలో గొప్ప దీవెనను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రభు పేరిట ప్రార్థించి అడిగి మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. ఈ విధంగా మనము ప్రార్థనలో ఏకీభవించి ముందుకు కొనసాగుతూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి సమయంలో మనము ఏకీభవించాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి ప్రభు సన్నిధిలో ఈనాటి వాక్య భాగంలోనికి మనము వెళుతూ ఉన్నప్పుడు వాక్యానుసారమైనటువంటి విషయాలలో అనేకమైన మర్మాలు దాగి ఉంటాయి. దేవుని వాక్యము బహుబలమైనటువంటిది, రెండు అంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిది. కాబట్టి మన ప్రాణాత్మ ఆ మూలుగులను ఆ హృదయములోనికి వెళ్ళి ఆత్మ ఖడ్గము ద్వారా వాక్యము చేత మనము ఆదరించబడతాం. నెమ్మదితో మనము దీవెనకరమైన జీవితాన్ని వాక్యము మన జీవితంలో అంగీకరించడం ద్వారా కలుగుతుంది. దేవుని వాక్యము మన జీవితంలో చీకటిని తీసివేసి వెలుగును నింపుతుంది. దేవుని వాక్యము మన జీవితంలో బాధలను తొలగించి నెమ్మదిని, సమాధానమును కలుగజేస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది మన ఆత్మీయ జీవితంలో చాలా గొప్పది. ఆ వాక్యం మీద, ఆ మాట మీద ఒక వ్యక్తి ఆధారపడి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చాలా బలమైనటువంటి కార్యాలు కలుగజేస్తాడు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుని మాటను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, ఆ మాటను ఎప్పుడైతే మన హృదయంలో సంపూర్ణముగా మనము విశ్వసిస్తామో, ఆ మాటను ఎప్పుడైతే మన జీవితంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని బయటికి తీసుకువస్తామో, ఆ జీవితము ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిదిగా ఉంటుంది.
దేవుని వాక్యం వలన వృద్ధి చెందుతున్న జీవితం, దేవుని వాక్యము చేత బలపరచబడుచున్నటువంటి జీవితము చాలా శ్రేయస్కరమైనటువంటిదిగా, ఆశీర్వాదకరమైనటువంటిదిగా ఉంటుంది. దేవుని వాక్యము చేత పోషించబడుచున్నటువంటి జీవితం, దేవుని వాక్యము చేత పెంపార చేయబడుతున్నటువంటి జీవితం ఫలభరితమైనటువంటిదిగా, ఆశీర్వాదకరమైనటువంటిదిగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి. వాక్యము మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో దేవునిని మనము అంగీకరించినట్లు. వాక్యాన్ని ఎప్పుడైతే మన జీవితంలో నెరవేరుస్తామో అప్పుడు దేవుని యొక్క మాటకు మనము కట్టుబడి, దేవుని యొక్క ఆజ్ఞకు, ఆయన శాసనములకు లోబడి జీవించినటువంటి వారమై ఉన్నట్లు లెక్క. కాబట్టి దేవుని మాట అనేటువంటిది మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నప్పుడు మన జీవితం చాలా ఉన్నతమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అయితే పరిశుద్ధ వాక్య భాగములో నుండి కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, లేకుంటే కొందరి జీవితాలను మనము వాక్యము నుండి చూస్తూ ఉన్నప్పుడు, చాలామంది జీవితాలు వాక్యానుసారముగా ఉన్నప్పుడు ఏ విధంగా వారి యొక్క జీవితము, వారి యొక్క కుటుంబము, లేకుంటే వారి ఆశీర్వాదకరమైనటువంటి వ్యవస్థ ఏ విధంగా అయితే ముందుకు కొనసాగిందో వాక్యములో నుండి అనేక మంది గుణపాఠాలుగా బైబిల్లో మనకు కనబడతారు. అయితే దేవుని మాట వినని వారు, దేవుని మాట వినక, ఆయన మాటకు లోబడక, ఆయన శాసనములను అతిక్రమించి, దేవుని ఆజ్ఞలను తిరస్కరించి జీవించినటువంటి వారి యొక్క జీవితాలు ఏ విధంగా నేలమట్టమయ్యాయో, ఏ విధంగా శాపగ్రస్తమయ్యాయో, ఏ విధంగా నాశనములోనికి నడిపించబడ్డాయి అనేటువంటి విషయాన్ని వాక్యములో నుండి మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే వారిలో సౌలు అనబడేటువంటి వ్యక్తి మనకు తెలుసు. అయితే సౌలు చనిపోయిన తర్వాత, సౌలు రాజు చనిపోయిన తర్వాత సౌలు దగ్గర ఉన్నటువంటి మహా సైన్యము, సౌలు దగ్గర ఉన్నటువంటి చాలామంది సైనికులు, పరాక్రమశాలులు, బలవంతులు దావీదు యొద్దకు చేరడం మనకు కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథంలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ సౌలు అనబడేటువంటి రాజు, అదేవిధంగా దావీదు అనబడేటువంటి రాజు మనకు కనబడుతూ ఉంటాడు. అయితే సౌలు యొక్క జీవితము ముగిసిన తరువాత, సౌలు చనిపోయిన తర్వాత సౌలు దగ్గర ఉన్నటువంటి అనేక మంది పరాక్రమశాలులు, బలవంతులు, శూరులు, చాలా గొప్ప సైన్యము కలిగినటువంటి వారు, చాలా గొప్ప బలము కలిగినటువంటి వారు అనేక మంది దావీదు యొద్దకు చేరి ఉండటం పరిశుద్ధ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము మొదటి వచనము నుండి 10 వచనాల వరకు మనము చదువుతూ ఉన్నప్పుడు అక్కడ సౌలు చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి చాలామంది గొప్ప వీరులు, పరాక్రమశాలులు మరి దావీదు యొద్దకు చేరి ఉండటం కనబడుతుంది. అయితే దావీదు దగ్గరికి వెళ్ళినటువంటి వారు ఎలాంటి వారు అనే వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు అక్కడే దినవృత్తాంతముల గ్రంథములో మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. వాక్యం అందరూ కూడా తెరిచి చూడాలి. పరిశుద్ధ వాక్య భాగమును అందరము కూడా చూద్దాం. బైబిల్ చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా సౌలు బంధువులకు బెన్యామీనీలలో పరాక్రమశాలులు కొందరు దావీదు నొద్దకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో ఒడిశాల చేత రాళ్ళు రువుటకును వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. చూడండి, ఇక్కడ వాక్యమును మనం చదువుతూ ఉన్నప్పుడు 11వ అధ్యాయములో, అంటే 11వ అధ్యాయములో సౌలు చనిపోయిన తర్వాత అనేక మంది పరాక్రమశాలులు, బలవంతులు, శూరులు మరి దావీదు యొద్దకు వచ్చిరి. దావీదు యొద్దకు వచ్చినటువంటి వారు ఎలాంటి వారు అనగా పరాక్రమశాలులను కొందరు దావీదు యొద్దకు యుద్ధ సహాయము చేయుటకై అతని యొద్దకు సిగ్లగునకు వచ్చిరి. అయితే వారిలో పరాక్రమశాలులను కుడి ఎడమ చేతులతో ఒడిశాల రాళ్ళు రువుటకును వింట చేత అంబులను విడుచుటకును సమర్థులైనటువంటి వారు.
అంటే యుద్ధ నైపుణ్యతతో ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఎంత గొప్ప బలమైనటువంటి వారు దావీదు యొద్దకు వచ్చారు. సౌలు చనిపోయిన తరువాత పరాక్రమశాలులు, అంతేకాదు కుడి ఎడమ చేతులతో ఒడిశాలు తిప్పేటువంటి వారు, ఎంతో యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు సౌలు దగ్గర నుండి దావీదు దగ్గరకు వచ్చారు. సమర్థులైనటువంటి సైన్యము, సమర్థులైనటువంటి మరి పరాక్రమశాలులు దావీదు యొద్దకు చేరడం ఇక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది. అంతేకాదు కింద వచనంలోనికి మనం వెళ్తా ఉన్నప్పుడు మనము చూద్దాము 6వ వచనంలో, లేకుంటే 7వ వచనం నుండి మనము చదివినప్పుడు 8వ వచనంలో, మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుకు చేయగల యుద్ధ ప్రవీణులు, సింహ ముఖము వంటి ముఖము గలవారు, కొండలలో నుండి జింకలంత పాద వేగము కలిగినటువంటి వారు. ఎలాంటి వారు దావీదు యొద్దకు వచ్చారు? దావీదు దగ్గర చేరినటువంటి సైన్యము సామాన్యమైనటువంటిది కాదు. దావీదు దగ్గరకు వచ్చినటువంటి పరాక్రమశాలులు, ఈ సమర్థులు ఎవరైతే ఉన్నారో వారు సాధారణమైనటువంటి మనుషులు కాదు. వారి బాడీ, లేకుంటే వారి శరీరం ఎంత పటిష్టంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో ఇక్కడ మనం చదువుతూ ఉన్నప్పుడు, వారి ముఖము సింహ ముఖము వంటి ముఖము కలిగిన వారు. అంటే అర్థం చేసుకోవాలి, జనరల్గా మనుషులు మనం చూడవచ్చు కదా, మనుషులను మనము చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరాక్రమశాలులు అంటే దావీదు దగ్గరికి వచ్చినటువంటి సైన్యము మనుషులే, కానీ వారి ముఖములు ఎలాగున్నాయి? వారి ముఖము ఎలాగుందంటే సింహ ముఖము వంటి, అంటే క్రూరమైనటువంటి రూపం వారి యొక్క ముఖాల్లోనే కనబడుతుంది. చూడగానే అంత గంభీరంగా వారి ముఖం కనబడుతుంది. ఏదో సాఫ్ట్గా కనబడరు వాళ్ళు. దావీదు దగ్గరకు వచ్చినటువంటి పరాక్రమశాలులు, దావీదు దగ్గరికి చేరినటువంటి సైన్యము, వారి ముఖములు ఎలాగున్నాయంటే అది సింహ ముఖము వంటి ముఖము కలిగినటువంటి వారు. అంటే సైనికులు లేకుంటే శత్రువులు ఈ సైన్యాన్ని చూసినప్పుడు, దావీదు దగ్గర ఉన్నటువంటి మనుషుల ముఖాలు చూసినప్పుడే సగం చచ్చిపోతారంట. ఎందుకంటే వారు అంత గంభీరంగా, ధీటుగా, బలమైనటువంటి వారుగా ఉంటారు. పరాక్రమశాలులు, సమర్థులు, అంతేకాదు సింహ ముఖము కలిగిన వారు. ఆ శత్రువులు ఎప్పుడైతే వీళ్ళని చూస్తారో అప్పుడే సగం చేస్తారు. ఎందుకంటే వారి ముఖంలో అంత గంభీరత, భీకరత్వము, వారి ముఖము అంత భయంకరమైనటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి అంత బలవంతులుగా వారి ముఖములోనే కనబడుతుంది. కాబట్టి దావీదు దగ్గర చేరినటువంటి సైన్యము సింహ ముఖము వంటి ముఖము కలిగిన వారు. అంతేకాదు జింక పాదములంత వేగము కలిగిన వారు. వాక్యంలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనము చూడండి, వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ దావీదు దగ్గర చేరిన వారు మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహ ముఖము వంటి ముఖము గలవారు, కొండలలో నుండి జింకలంత పాద వేగము కలిగిన వారు. కొండలలో నుండి జింక పాదములంత వేగము కలిగినటువంటి వారు. వారి ముఖము చూస్తేనే కాదు, వారి మొహంలోనే కాదు ఆ గంభీరత్వం కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే వారు ఎంత స్పీడ్గా పరిగెత్తగలరు అంటే జింక పాదములంత వేగము కలిగిన వారు. అంటే సైనికులు ఎంత శక్తివంతముగా ఉంటారో అంత అలర్ట్గా, అంత చురుకైనటువంటి వారు సైనికులు ఉండాలి. ఒక రాజు విజయాన్ని పొందాలంటే, ఒక రాజు గెలుపొందాలంటే తన సైన్యము బలమైనదై ఉండాలి. అంతేకాదు ఆ సైన్యము చురుకైనటువంటిదై ఉండాలి. అంతేకాదు ఆ సైన్యము యుద్ధ ప్రవీణులై పరాక్రమశాలులై ఉండాలి. కాబట్టి దావీదు యొద్దకు చేరినటువంటి ఈ సైన్యము వారు సింహ ముఖము వంటి ముఖము కలిగిన వారే కాదు, కానీ జింక పాదములంత వేగముగా పరిగెత్తగలిగిన వారు. ఎంత గొప్ప విషయము! జింక పాదములంత వేగముగా పరిగెత్తగలిగిన వారు. కాబట్టి ఇప్పుడు మనము చూడొచ్చు, పరిగెత్తేటువంటి వారిలో మనుషులు సాధారణ మనం కొంత దూరం స్పీడ్గా పరిగెత్తగలం మనుషుల్లో. కాబట్టి ఆ రన్నింగ్ రేస్లో మనము చూస్తూ ఉన్నప్పుడు స్పీడ్గా పరిగెత్తగలిగేటువంటి వారు, అంటే ఒక మెరుపు వేగముతో పరిగెత్తగలిగేటువంటి సామర్థ్యత కలిగిన వారు ఇక్కడ దావీదు యొద్దకు చేరారు. వారు ఎంత స్పీడ్గా పరిగెత్తగలరు?
అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా స్పీడ్గా రన్ చేసేటువంటి వారిలో మనకు మన 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 ఇండియాలో కూడా ఉన్నారు కదా. మనం చూస్తూ ఉన్నప్పుడు పీటీ ఉషా కదా, చాలా స్పీడ్గా పరిగెత్తడం మనందరికీ కూడా తెలుసు. పీటీ ఉషా అంటే అందరికీ కూడా తెలుసు. ఆమె రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు మెరుపు వేగంతో, అంటే అంత స్పీడ్గా పరిగెత్తగలిగేటువంటి పాదాలు, ఆ చురుకుదనం ఎలాగైతే ఆమె పరిగెత్తుతుందో. ఇంకొక సిస్టర్ కూడా ఉన్నారు కదా, హిమదాస్ ఈ మధ్యలోని గోల్డ్ మెడలిస్ట్. కాబట్టి ఆమె ఎంత స్పీడ్గా పరిగెత్తగా, అంటే మెరుపు వేగము వలె, అంటే జనరల్గా సాధారణంగా వ్యక్తులు పరిగెత్తేదానికన్నా చాలా చురుకైనటువంటి పాదాలు, వేగముగా పరిగెత్తగలిగేటువంటి ఆ సామర్థ్యత, ఆ దమ్ము అనేటువంటిది వారికి ప్రత్యేకముగా ఇవ్వబడింది. హిమదాసు మనకు తెలుసు, చాలా గొప్పగా ఆమె పరిగెత్తగలదు. ఆమె రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు గోల్డ్ మెడల్స్, ఎన్నో పథకాలు సాధించినటువంటి వారు ఉన్నారు ఆ స్పీడ్గా పరిగెత్తేటువంటి విషయంలో. కాబట్టి దావీదు దగ్గర చేరినటువంటి సైన్యము ఎలాంటి వారంటే జింక పాదములంత వేగముగా వారు పరిగెత్తగలిగినటువంటి వారు, రెప్పపాటున వారు మెరుపు వేగముతో పరిగెత్తగలిగేటువంటి సామర్థ్యత, అంత వేగము పుంజుకోగలిగేటువంటి శక్తి కలిగినటువంటి మహా సైనికులు, పరాక్రమశాలులు దావీదు యొద్దకు వచ్చి చేరారు. ఎంత గొప్ప సైన్యము ఉన్నప్పటికీ కూడా దావీదుకు మాత్రము యుద్ధము నేర్పించినటువంటి వాడు మాత్రము దేవుడే. ఎంత బలమైన సైన్యం ఉన్నా, ఎంత పరాక్రమ సైనికులు ఉన్నా, ఎంత బలవంతులు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు, 2 చేతులతో డాలు తిప్పగలిగినటువంటి వారు, యుద్ధ ప్రవీణులు దావీదు దగ్గర ఉన్నప్పటికీ కూడా 2 చేతులతో, కుడి ఎడమ చేతులతో ఒడిసేల రాళ్ళు రువ్వుటకును, వింటి చేత అంబులు విడుచుటకును సమర్థులైనటువంటి వారు దావీదు దగ్గరకు వచ్చినప్పటికీ కూడా సింహ ముఖము కలిగిన వారు, జింక పాదముల కన్నా వేగముగా పరిగెత్తగలిగిన వారు, కింద చూస్తే కొండలలో నుండి జింకలంత పాదవేగము కలిగినటువంటి వారు, యుద్ధ ప్రవీణులు, 2 చేతులతో వారు వాడుకు చేయగలిగినటువంటి యుద్ధ ప్రవీణులు దావీదు దగ్గర చేరినప్పటికీ కూడా, కానీ దావీదునకు యుద్ధము నేర్పించింది, దావీదు వెనకుండి యుద్ధము చేసినటువంటి వాడు మాత్రము దేవుడే. ఎందుకంటే దావీదుకు చిన్నప్పటి నుండే ఈ అనుభవాన్ని దేవుడు చూపించాడు తన జీవితంలో. వాక్యంలోనికి మనం వెళ్తా ఉన్నప్పుడు గొల్యాతును కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి దావీదు ఎదుట ఎంత మహా శక్తివంతుడున్నా, దావీదు ముందు ఎంత మహా సైన్యమున్నా కూడా సైన్యమును ఓడించుటలో దేవుని సహాయము పొందుకున్నటువంటి వారిలో ప్రప్రథముడుగా దావీదు ఉంటాడు. ఎందుకంటే ఎన్నో యుద్ధ అనుభవాలు దావీదు యొక్క జీవితంలో దేవుడు నేర్పించాడు. దావీదు యొక్క జీవితంలో పరాక్రమశాలులు లేకపోయినా, బలవంతులు లేకపోయినా, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు లేనప్పటికీ కూడా, ఆయుధాలు లేనప్పటికీ కూడా యుద్ధములో విజయాన్ని సాధించగలిగేటువంటి సామర్థ్యత దేవుడు దావీదునకు ఇచ్చాడు మొదటి నుండి కూడా. దావీదు జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎన్నో విజయోత్సవాలు, వారు విజయ పతాకాలను ఎగరేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. దావీదు జీవితంలో యుద్ధము అనేటువంటిది లేకుంటే ఇశ్రాయేలీల ప్రజలను ఆయన తీసుకొని అనేకుల ఎదుట ఆయన చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది దండులను ఓడించినటువంటి సందర్భాలు మనకు పరిశుద్ధ వాక్యములో కనబడుతూ ఉన్నాయి. ఎంతమంది యుద్ధ వీరులు, శూరులు ఉన్నప్పటికీ కూడా దావీదు ముందు ఉండి, దావీదు వెనక ఉండి యుద్ధము చేసినటువంటి వాడు దేవుడు మాత్రమే. తన జీవితంలో ఎంతోమంది పరాక్రమశాలులను ఆయన తన ఎదుట సంపాదించుకున్నప్పటికీ కూడా దేవుని పట్ల మాత్రము యుద్ధము యెహోవాదే అని దేవునికి అప్పగించేటువంటి భావం కలిగిన వాడు దావీదు. అయితే దేవుని మీద ఆధారపడి దేవునికే ఆ యుద్ధాన్ని అప్పగించి, ఇది యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నానని చిన్నప్పుడే పలికినటువంటి దావీదు, యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను, ఆయన నిన్ను నా చేతికి అప్పగించును అని ఒక మాటను పలికినటువంటి దావీదు ఒకానొక రోజున ఆయన ఏం చేశాడు అంటే, దేవుని మీద ఆధారపడవలసినటువంటి మనస్సును తీసివేసి మనుషుల మీద, సైన్యము మీద, ఆయుధాల మీద, జనసంఖ్య మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితిలోనికి దావీదు వెళ్ళాడు అలాంటి పరిస్థితిలోకి.
అంటే దేవుడే యుద్ధము జరిగిస్తాడు, ఆయనే యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, యుద్ధము యెహోవాదే అని తన జీవితంలో ఎన్నో అనుభవాలు నేర్చుకున్నప్పటికీ కూడా ఒకానొక రోజున దావీదు చేసినటువంటి ఒక పొరపాటు, ఒక తప్పు ఏంటి అంటే దేవుని మీద ఆధారపడకుండా మనుషులు, మాంస రూపమైనటువంటి మనుషుల మీద, మాంస రూపమైనటువంటి సైన్యము మీద, రక్త మాంసములు కలిగినటువంటి మనుషుల మీద దావీదు ఆధారపడి జనసంఖ్యను లెక్కించమని చెబుతాడు. జనసంఖ్యను లెక్కించు, యుద్ధానికి వెళుతూ ఉండగా మన దగ్గర జనములు ఎంతమంది ఉన్నారో చూడమంటాడు. ఎంత అవివేకమైనటువంటి విషయం! దేవుని మీద ఆధారపడి దేవునికి యుద్ధమును అప్పగిస్తూ యుద్ధము యెహోవాదే అని తన జీవితంలో ఎన్నో అనుభవాలు నేర్చుకున్నటువంటి దావీదు ఒకనొక రోజున ఆ మాటను ఆయన మరచి మనుషుల మీద, మాంస రూపమైనటువంటి సైన్యము మీద, రక్త మాంసములు కలిగిన సైన్యము మీద ఆధారపడుతూ జనములను ఆయన లెక్కించమని పలికాడు. అవివేకమైనటువంటి స్థితిలోకి, అవివేకమైనటువంటి ఆలోచన దావీదు యొక్క జీవితంలో ఇది సరిచూసుకుంది. కాబట్టి నీవు యూదాను, ఇశ్రాయేలీల జనములను లెక్కించుము. మన దగ్గర ఎంతమంది ఉన్నారో చూడండి, మన దగ్గర సైన్యం ఎంతమంది ఉందో చూడండి. మనము యుద్ధానికి వెళుతూ ఉన్నాం, యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నాము కనుక శత్రువులను ఓడించడానికి జనసంఖ్యను లెక్కించమని దావీదు పలికినప్పుడు దేవునికి కోపం వచ్చింది. ఎందుకంటే జనము ఉన్నా లేకపోయినా, సైన్యము ఉన్నా లేకపోయినా, ఆయుధాలు ఉన్నా లేకపోయినా యుద్ధము మాత్రము యెహోవాదే అని తన జీవితంలో నేర్చుకున్నాడు చిన్నప్పుడే దావీదు. కానీ ఆ మాటను మరిచాడు. ఆయుధాలను చూశాడు, జనములను చూశాడు, పరాక్రమశాలులు ఉన్నారా లేదా అని లెక్కించమన్నాడు. యుద్ధ ప్రవీణులు ఎంతమంది ఉన్నారో చూడండి మన దగ్గరని లెక్కించమని ఆయన చేసినటువంటి ఆ పొరపాటులో దేవునికి ఎంతో కోపం వచ్చింది. వాక్యంలో చూడవచ్చు. మనము 2వ సమూయేలు గ్రంథంలోనికి వెళ్దాం. చూడండి, పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను మనము చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ దావీదు చేసినటువంటి పొరపాటు, అంటే మనుషుల మీద ఆధారపడడం, దేవునిని విడిచి మనుషుల మీద, మనుషుల యొక్క ఆయుధాల మీద, మనుషుల యొక్క బలము మీద, శక్తి మీద ఆధారపడే స్వభావాన్ని ఇక్కడ దావీదు యొక్క జీవితంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతాను. అందరూ వాక్యంలో మరి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనంలో, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందుకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా. చూడండి, జనసంఖ్యను లెక్కించడానికి దావీదు ఒక ఆజ్ఞను ఇక్కడ జారీ చేశాడు యోవాబునకు. చెబుతా ఉన్నాడు, నీవు వెళ్ళి మన సైన్యము ఎంతైనటువంటిది నీవు లెక్కించాలి. ఆ జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందుకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా. యోవాబు అంటాడు, జనుల సంఖ్య ఎంతయ్యున్నను నా ఏలిన వాడవును రాజువునగు నీవు ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవునగు రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను? నా రాజు అయినటువంటి నా ఏలినవాడ, నీకు ఈ కోరిక ఎలా పుట్టింది? దేవుడంటే ఏంటో నీకు తెలియదా? దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు ఏంటో తెలియదా? దేవుడు నీ పట్ల చేసిన యుద్ధాలు నీవు మర్చిపోయావా? దేవుడు నీ పట్ల పోరాడి నీకు ఎన్నో విజయోత్సవాలను, నీ పట్ల నీ జీవితంలో ఎన్నో విజయాలను సమకూర్చినటువంటి దేవునిని నీవు ఈ రోజున మరిచి నీకు ఈ కోరిక అసలు ఎలాగ మనసులో పుట్టింది? సైన్యమును లెక్కించాలి అని, జనమును లెక్కించాలని ఇటువంటి కోరిక నీకు ఎలా పుట్టింది? అసలు నీ జీవితంలో దేవుడు ఎన్ని చేయలేదు. ఆయుధాలు లేకపోయినా, ఆయుధము లేకపోయినా, పరాక్రమశాలులు లేకపోయినా, బలవంతులు లేకపోయినా,
యుద్ధ నైపుణ్యత కలిగిన వారు లేకపోయినా, 2 చేతులతో ఒడిశాలలు తిప్పేటువంటి వారు లేకపోయినా, దేవుడు నీ పట్ల ఎంత గొప్ప యుద్ధాలను జరిగించాడు. దేవుడు ఎన్నిసార్లు నీ జీవితంలో విజయాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు నీవు ఎందుకు జనసంఖ్యను లెక్కించాలని నీకు ఆలోచన పుట్టింది? ఎందుకు నీవు సైన్యం ఎంత ఉంది అని లెక్కించాలని నీకు ఆలోచన పుట్టింది అని ఇక్కడ హెచ్చరించినప్పుడు దావీదు వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నిజముగా నేను ఎంత అవివేకిని అంటాడు. చూడండి, అక్కడే మనం వాక్యములో నుండి చదువుతూ ఉన్నప్పుడు నిజముగా నేను ఎంత అవివేకిని అంటాడు. 8వ వచనములో, ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. రెండవది, యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. 10వ వచనం, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఇక్కడ జనసంఖ్య లెక్కించినందుకు దావీదు యొక్క మనస్సు కొట్టుకుంది. ఎందుకంటే ఆయన చేసిన తప్పేంటో దావీదుకి అర్థమైంది. ఇశ్రాయేలులో 8 లక్షల మంది, యూదాలో 5 లక్షల మంది పరాక్రమశాలులు ఉండిరి. అయితే యుద్ధ సైన్యము చాలా బలమైనటువంటిదిగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా జనసంఖ్య లెక్కించినందుకు దావీదు యొక్క మనస్సు కొట్టుకుంది. ఎందుకంటే ఆయన లోపల బాధపడుతూ ఉన్నాడు. దావీదు మనసు ఎందుకు కొట్టుకుందంటే దేవుడు ఎలాంటి వాడు దావీదుకి తెలుసు. దావీదు పట్ల దేవుడు ఆయుధాలు లేకుండానే యుద్ధం చేశాడు. దావీదు పట్ల దేవుడు పరాక్రమశాలులు లేకుండానే యుద్ధం చేశాడు. దావీదు పట్ల దేవుడు ఎంతో యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు లేకుండానే యుద్ధం చేశాడు. కానీ ఇక్కడ జనసంఖ్యను లెక్కించినందుకు దావీదు యొక్క మనసు కొట్టుకొని, నిజముగా నేను అవివేకంగా ఆలోచించాను. అసలు మనుషులతో నాకెందుకు నేను గెలవాలంటే, ఆయుధాలు నాకెందుకు నేను గెలవాలంటే ఆయుధాలు ఎందుకు, నేను గెలవాలంటే పరాక్రమశాలులు ఎందుకు, నేను గెలవాలంటే బలవంతులు ఎందుకు, నేను గెలవాలంటే మాంస సంబంధమైన మనుషులు ఎందుకు, దేవుడు నాకు కావాలి అని అనుకోవలసిన దావీదు. కానీ ఇక్కడ జనసంఖ్యను లెక్కించినందుకు దావీదు యొక్క మనసు చాలా వేదనకు గురైంది. దేవుని దగ్గరకు వెంటనే వెళ్ళి దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను నిజముగా అవివేకిని, నేను చేసింది తప్పే అని దేవుని దగ్గరికి వెళ్ళి దావీదు బ్రతిమలాడుకున్నప్పుడు అక్కడ 3 ఆప్షన్స్ ఇస్తాడు ఆ దావీదునకు దేవుడు. నిజంగా నువ్వు చేసినటువంటి తప్పుకు నేను నీకు ఇచ్చేటువంటి శిక్ష అంటే ఏమి కావాలో నీవు 3 విషయాలు నీ ఎదుట పెడుతున్నానని ఈ 3 విషయాలు దావీదు ఎదుట దేవుడు పెడతాడు. చూడండి, దావీదుతో ఇలాగనమని దేవుని వాక్కు ప్రత్యక్షమై గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చిన. ఏంటి అనగా, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయాలను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని చెప్పిన. ఏంటనగా, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుట ఒప్పుకుందువా? నువ్వు చేసినటువంటి తప్పుకి, నువ్వు చేసినటువంటి పాపానికి మొదటిది ఏంటి అనగా, నీకు 3 విషయాలు నేను నీ మీదకి రప్పించబోతున్నాను. వాటిలో నీకు ఏది కావాలంటే దానిని నేను నీకు ఇస్తాను. 3 విషయాలు నేను నీ మీదకి రప్పించబోతున్నాను. ఆ 3 శ్రమలలో నీకు ఏది కావాలంటే నేను దానిని ఇస్తాను. మొదటిది ఏంటి అనగా, నీ దేశము మీదకి 7 సంవత్సరములు క్షేమము కావాలా అని దేవుడు ప్రశ్నిస్తాడు. మొదటిది 7 సంవత్సరాలు నీ దేశము మీదికి క్షేమము కలుగుట నీ ఒప్పుకుందువా? రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుట ఒప్పుకుందువా? రెండవది ఏంటనగా, నీ శత్రువుల ఎదుట నుండి నీవు 3 నెలలు పారిపోవటము నీకు ఇష్టమేనా?
రెండో ఆప్షన్ ఇచ్చాడు దేవుడు. మూడవది ఏంటి అనగా చూడండి, మూడవది, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుట ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన సమాధానం చెప్పమని మరి ఆ గాదు అడుగుతాడు ఇక్కడ. ఈ 3 ఆప్షన్స్ దావీదు ఎదుట దేవుడు పెట్టాడు. ఏంటి అనగా 3 నెలలు నీకు నీ శత్రువు ఎదుటి నుండి నీవు పారిపోవుట కావాలా, లేకుంటే 7 సంవత్సరాలు నీ యొక్క దేశము మీదకి క్షేమము కావాలా, లేకుంటే 3 రోజులు నీకు తెగులు రావాలా నీ యొక్క దేశం మీదకి? ఏది కావాలో కోరుకోమని దేవుడు దావీదుతో చెప్పినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దావీదు చాలా ప్రాధేయపడి బ్రతిమలాడి ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాపపడతాడు దేవుని దగ్గర. అంటే ఎందుకు ఇదంతా మనం చెప్పుకుంటా ఉన్నామంటే, అంటే దావీదు చేసినటువంటి తప్పు ఏంటనగా, ఆయుధాలు లేకుండానే దేవుడు యుద్ధము చేయగలడు, మనుషులు లేకుండానే దేవుడు విజయాన్ని ఇవ్వగలడు, బలవంతులు పరాక్రమశాలులు ఏవి కూడా అవసరం లేకుండానే దేవుని దగ్గర ఎన్నో విజయాలు పొందుకున్న దావీదు జనసంఖ్యను లెక్కించి ఎంత తప్పు చేశాడనే విషయాన్ని మనం ఆలోచించాలా. అంతేకాదు గిద్యోను యొక్క జీవితంలో కూడా మనం చూడవచ్చు. మరి దావీదైతే ఇక్కడ జనసంఖ్యను తగ్గించాడు, కానీ గిద్యోను యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కేవలం 300 మందినే, కేవలం చూడండి, మనం చూస్తూ ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుంది పరిశుద్ధ వాక్య భాగంలో నుండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో మనం వెళితే ఆ 300 మంది, కేవలం 300 మందితోనే గిద్యోను యుద్ధమును చేశాడు. అంటే ఇంకా అంటాడు అక్కడ, ఇశ్రాయేలీయుల ప్రజలు నేనంటే ఏంటో తెలుసుకోవాలంటే జనసంఖ్యను తగ్గించి వేశాడంట. గిద్యోనుతో దేవుడు చెబుతాడు, నీవు చేసేటువంటి యుద్ధములో ఇక్కడ ఇశ్రాయేలీయులలో నేను ఎంత గొప్పవాడినో అర్థం కావాలంటే జనసైన్యము ఎక్కువ ఉంటే ఎవరైనా గెలుస్తారు, సైన్యం ఎక్కువ ఉంటే ఏ రాజైనా గెలుస్తాడు. కానీ ఇక్కడ నేను సైన్యమును తగ్గించి నీకు విజయాన్ని ఇస్తాను. ఒక ప్రకటన చేయమంటాడు, మీలో ఎవరైనా భయపడేటువంటి వారు ఉన్నట్లయితే మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు దాదాపుగా 25,000 మంది ఆ రోజు గిద్యోనుని విడిచి వెళ్ళిపోతారు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఈ మాటలు మనము చదువుతూ ఉన్నప్పుడు గిద్యోను యొక్క యుద్ధములో మనము చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెను, జనులు వినినట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. ఎందుకు దేవుడు అంత సైన్యమున్నా కూడా ఈ ఆప్షన్ పెట్టాడంటే, దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన జనముంటేనే పరాక్రమశాలుల చేత ఆయన యుద్ధము జరిగించేవాడు కాదు, ఆయుధాలతో ఆయన యుద్ధము చేసేటువంటి వాడు కాదు. ఆయుధాలు లేకపోయినా, పరాక్రమశాలులు లేకపోయినా, శూరులు లేకపోయినా యుద్ధము చేసేటువంటి వాడు మాత్రం దేవుడు అని నిరూపించుకోవడం కోసం ఆయన చెప్పాడు, ఎవరైతే భయపడతారో వారందరిని కూడా వెళ్ళిపోమని చెప్పాడు. అయితే గిద్యోను ప్రకటించిన వెంటనే దాదాపు 22,000 మంది గిలాదును అంటే గిద్యోనును విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచనాన్ని కూడా మనం చదువుదాం. అక్కడ చదువుతూ ఉన్నప్పుడు 10వ వచనంలో లేక 4వ వచనంలో 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులింకా ఎక్కువ మంది నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, ఇక్కడ నీ కొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను, ఇతడు నీతో కూడా పోకూడదని ఎవరిని గూర్చి నేను నీతో చెప్పుదునో వారు నీతో కూడా రాకూడదు. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసిన అప్పుడు యెహోవా ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టాడు. ఉన్నటువంటి 10,000 మందిని కూడా దేవుడు శోధించాలనుకున్నాడు. అంటే 22,000 మంది వెళ్ళిపోయారు, ఇక 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మంది సైన్యము కూడా దేవునికి ఎక్కువగానే కనిపించారు. కాబట్టి ఈ 10,000 మందిలో కూడా దేవుడు ఫిల్టర్ చేయాలనుకున్నాడు. అయితే వాళ్ళకు ఒక ఆప్షన్ పెట్టాడు. ఏంటి అనగా వాళ్ళందరినీ కూడా ఒక నీటి దగ్గరికి, ఒక జలము దగ్గరికి తీసుకొచ్చాడు, ఆ చెరువు దగ్గరికి తీసుకొచ్చాడు. వాళ్ళల్లో నీళ్లు తాగమని చెప్పాడు 10,000 మంది. ఆ 10,000 మంది నీరు తాగుతూ ఉన్నప్పుడు వారిలో ఎవరైతే చేతితో తీసుకొని నీళ్లు తాగుతారో వాళ్ళని పక్కన పెట్టమన్నాడు. మోకాళ్ళ మీద భారముగా వంగి ఎవరైతే నీటిని తాగుతారో వాళ్ళని పక్కన పెట్టమని చెప్పాడు.
అయితే చేతితో నీళ్లు తీసుకొని కుక్కలాగా గతికినటువంటి వారు ఎంతమంది ఉన్నారంటే 300 మంది ఇక్కడ మనకు కనబడతారు. 6వ వచనంలో మనము చదువుతూ ఉన్నప్పుడు చేతితో నోటికందించుకొని గతికిన వారి లెక్క 300 మంది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళూని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అంటే 300 మంది ఆ నీటిని తీసుకొని కుక్కలాగా గతికినటువంటి వారు, నీటిని తీసుకొని ఎవరైతే చేతులతో తీసుకొని వాటిని త్రాగారో వారి ద్వారా, ఆ 300 మంది ద్వారా నేను అక్కడ ఉన్నటువంటి గిద్యోనీలను, నేను అక్కడ ఉన్నటువంటి మిద్యానీయులను నేను మీ చేతికి అప్పగించేదను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించేదను, జనులందరూ తమ తమ స్థలాలకి వెళ్ళిపోండి అన్నాడు. దేవుడు కేవలం ఈ 300 మందితోనే ఇక్కడ ఉన్నటువంటి మిద్యానీయులను దేవుడు ఓడించాడు. విజయాన్ని వారు సాధించగలిగారు. ఎంత విజయాన్ని చూడగలిగారు కేవలం 300 మంది. చూడండి 12వ వచనాన్ని మనం చదివితే, మిద్యానీయులు అమాలేకీలను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి, వారి ఒంటెలు సముద్ర తీరముందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ఎంత గొప్ప సైన్యము! మిడతల వలె ఉన్నారంట. మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి, వారి ఒంటెలు సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె ఉండెను. ఎంత విస్తారమైనటువంటి సైన్యము! మిద్యానీయులు అక్కడున్నారు. శత్రువులు గిద్యోను వారి సైన్యం మీదకి వారు చూస్తూ ఉన్నప్పుడు, అయితే ఇక్కడ గిద్యోను దగ్గర ఉన్నటువంటి సైన్యము కేవలం 300 మంది మాత్రమే. ఎందుకు దేవుడు అంత భారీగా సంఖ్యను పడేశాడు? ఎందుకు దేవుడు అంత భారీగా వారి సైన్యాన్ని తగ్గించాడంటే, ఇక్కడ దేవుడు యుద్ధము చేసేటువంటి విషయంలో దేవునికి ఆయుధములు, సైన్య బలము, పరాక్రమము, లేకుంటే వారు బలవంతులైనటువంటి నైపుణ్యత దేవునికి అవసరం లేదని నిరూపించడం కోసం, దేవుడు యుద్ధము చేసేటువంటి విషయంలో ఎవరి పక్షమునైతే దేవుడు ఉంటాడో వారి పక్షమున సైన్యం అవసరం లేదు, ఆయుధములు అవసరం లేదు, బలం అవసరం లేదు, శక్తి అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. ఆ చేసేటువంటి యుద్ధము యెహోవాదైతే చాలు అని దాని అర్థము అంటాడు. ఇశ్రాయేలు వారందరూ కూడా 1వ వచనంలో అసలు ఎందుకు దేవుడు ఇంత సైన్యాన్ని తగ్గించాడంటే, 1వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు 1వ వచనంలో యెహోవా, 2వ వచనంలో యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసుకొని నన్నుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడు వారందరినీ కూడా త్వరపడి బయటికి వెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకు ఇదంతా కూడా చేశాడంటే, ఆ పాళెములో ఉన్నటువంటి ప్రజలు, ఆ పాళెములో ఉన్నటువంటి సైన్యము ఇసుక రేణువుల వలె, మిడతల దండు వలె ఉన్నారు. కానీ గిద్యోను దగ్గర ఉంది మాత్రం కేవలం 300 మంది. 300 మందితో దేవుడు యుద్ధం చేశాడు. ఎంత గొప్ప అనుభవం ఇది! అంటే మనిషికి కావలసినటువంటిది దేవుని బలము, మనుషునికి కావలసినటువంటిది దేవుని బలము. దేవుడు మన పక్షమునుంటే చాలు, దేనినైనా ఓడిస్తాము అని దీని అర్థం. కావలసింది మనుషులు కాదు, కావలసింది ఆయుధాలు కాదు, కావలసింది జ్ఞానము కాదు, కావలసినటువంటిది జనబలము కాదు. కానీ ఇక్కడ గిద్యోను విషయంలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, సైన్యము ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుడు మనకి ఇంపార్టెంట్. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు? దేవుడు అంటాడు, యుద్ధము యెహోవాదే, ఈనాడు నేను నీ చేతికి అప్పగించుచున్నాను. దావీదు యొక్క జీవితంలో ఆయన బాల్యములోని దేవుడి వాగ్దానం చేశాడు. కాబట్టి మనుషులు పై రూపాన్ని చూస్తారు, మనుషులు పై రూపాన్ని లక్ష్యం చేస్తారు, మనుషులు ఆయుధాలు చూస్తారు, మనుషులు బలమును చూస్తారు, మనుషులు సైన్యమును చూస్తారు, కానీ దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూసి దేవుడు వారి పక్షమును నిలిచినప్పుడు ఆ యుద్ధము చేసేది మనుషులు కాదు, సైన్యము కాదు, కానీ దేవుడు మాత్రమే యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుడు మాత్రమే యుద్ధం చేస్తూ ఉన్నాడు. దావీదు పట్ల దేవుడు నిలిచి ఉన్నాడు. అందుకే కీర్తనకారులు ఒక మాట అంటాడు, ఏంటి అంటే, ఏ రాజు తమ సేన బలము చేత రక్షింపబడడు.
ఏ వీరుడు తన అధిక బలము చేత రక్షించబడడు. గుర్రము తన వివేచన జ్ఞానము చేత రాజును రక్షించలేదు. ఎంత వేగముగా పరిగెత్తే గుర్రము మీద సారీ చేసినా కూడా దేవుడు పట్టించాలి అంటే గుర్రము మీద ఉన్న రాజును కూడా దేవుడు పట్టిస్తాడు. గుర్రము తన విశేష జ్ఞానము చేత ఆ రాజును తప్పించలేదు. ఏ రాజు తన సేన బలము చేత రక్షించబడడు. ఏ వీరుడు తన యొక్క సైన్య బలము చేత తప్పించబడడు. ఎందుకంటే యుద్ధము చేసేది దేవుడు మాత్రమే. దేవుడు మన పక్షమున ఉంటే యుద్ధము మనదే. దేవుడు మన పక్షమున ఉంటే విజయము మనదే. మనుషులు కాదు కావలసింది. అందుకంటే దేవుడు ఒక మాట అంటాడు, ఏంటి అనగా, రాజులను నమ్ముట కంటే, మీరు మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే రాజుల కన్నా గొప్పవాడు మన దేవుడు. పరాక్రమ సైన్యము కన్నా గొప్పవాడు మన దేవుడు. యుద్ధము చేసే ఆయుధముల కన్నా గొప్పవాడు నీవు ఆశ్రయించిన నీ దేవుడు. నీ జీవితంలో ఎటువంటి అపరోధాలు ఎదురొచ్చినప్పటికీ కూడా, నీ జీవితంలో ఇటువంటి విషయాలు మన జీవితంలో చవిచూస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు మన పక్షమునుంటే మనకు విరోధి ఉండడు. ఆయనే మనకు ఆశ్రయమై బలమై ఉన్నాడు. కాబట్టే గిద్యోను 300 మందితో విస్తారమైన సైన్యమును ఓడించారు. ఇసుక రేణువుల వలె వారు ఒంటెలు కనబడ్డాయి. వారు ఆ దండును చూసినప్పుడు దేవుడు జనసంఖ్యను తగ్గించాడు. ఎందుకంటే దేవుడు సైన్యముతో యుద్ధము చేసేవాడు కాదు. 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మందిని వంగి అక్కడ నీళ్లు తాగమన్నప్పుడు అందులో 300 మందితో మాత్రమే దేవుడు గిద్యోను పట్ల యుద్ధము చేశాడు. మరి మనం ఆశ్రయించిన మన దేవుడు ఎంత బలవంతుడు, ఎంత శక్తిమంతుడు. కాబట్టి ఆయన మన పక్షమునుంటే యుద్ధములో అనేకమైన విజయాలు, మన పోరాటములో అనేకమైన విజయాలు మన జీవితంలో చూస్తాం. ఈ రోజున దేవుడు మన పక్షమునున్నాడు. ఆయన మన పక్షమును యుద్ధము చేయువాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు ఆయన యెహోవా ఎవరి పక్షమునుండునో వారు దున్నబడి విత్తబడుదురు అంట. ఆయన నీ పక్షమున ఉన్నట్లయితే మనము దున్నబడి విత్తబడి అనేకమైన విజయాలు మన జీవితంలో చూడగలం. కాబట్టి ఆయన మన పక్షమునున్నాడు. సైన్య బలం కాదు, ఆయన మన పక్షమునున్నాడు. ఆయుధాలు కాదు. ఈరోజు మన జీవితంలో మనం పోరాడుతున్నటువంటి అనేకమైన విషయాలు ఉంటాయి. కానీ ఏ బలము మనకు ఏ బలము కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చేది కాదు. ఏ సపోర్ట్ కూడా, ఏ సైన్యము కూడా మనకు కలిగి ఉన్నటువంటిది, దేని మీదైతే మనం అతిశయిస్తున్నామో ఏది కూడా మనలను రక్షించేటువంటిది కాదు. చివరికి రక్షించేటువంటిది కేవలం నువ్వు ఆశ్రయించినటువంటి నీ దేవుడు మాత్రమే నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మన పక్షమున ఉన్నాడు కనుక మన జీవితంలో ఎన్నో విజయాలు మన జీవితంలో మనము చూస్తాం. ఎన్ని సందర్భాలు, ఎలాంటి పరిస్థితులు మన మీదికి వచ్చినా మన పక్షమున యుద్ధము చేసి మనము విజయోత్సవంలోనికి నడిపించబడి విజయ పతాకము ఎగరవేసే విధంగా దేవుడు మన పక్షము నుండి సమస్తమును కొనసాగించువాడు కనుక మరి దావీదు జనసంఖ్యనైతే ఆయన లెక్కించాడు. కానీ దేవుడు గిద్యోను పట్లయితే జనసంఖ్యను తగ్గించాడు. అంటే లెక్కించినటువంటి దావీదు కన్నా తగ్గించినటువంటి గిద్యోను యొక్క యుద్ధము ఎంత గొప్పదిగా కనబడుతుందో మనం చూస్తూ ఉన్నప్పుడు అటువంటి అనుభవాలు మన జీవితంలో రాబోయే కాలంలో దేవుడు అధికంగా మనకు అనుగ్రహించి మన పక్షమున మనము పోరాటం చేస్తున్న ప్రతి విషయములో దేవుడు నా జీవితంలో విజయాన్ని సంపూర్ణముగా సమర్పించునుగాక, అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. తలలోంచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో మీ బంగారు పాదములు చెంతి పరిశుద్ధ ఆరాధనలో మేము ఏకీభవించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ లైవ్ని వీక్షించారో, ఎందరైతే ఈ పరిశుద్ధ ఆరాధనలో ఏకీభవించారో వారందరినీ కూడా మీరు దీవించండి. ఈ ప్రధాన శిల్పి లైవ్ ద్వారా, ఈ ప్రధాన శిల్పి అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎందరైతే వీక్షిస్తూ ఉన్నారో, ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ ఆన్లైన్లో ఎందరైతే తండ్రి మరి నిలిచి ఉంటూ ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి జీవితంలో ఇటువంటి గొప్ప విజయాలను సమకూర్చండి. సైన్య బలము కన్నా, ఆయుధ బలము కన్నా, పరాక్రమములు వీరత్వం కలిగిన వారి కన్నా గొప్ప దేవుడవు నీవు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవడు? నీవు మా పక్షమును ఉండగా దేవా, మీరు మా పక్షము నుండి యుద్ధమును చేసేటువంటి వాడు. అందుకే నీవన్నావు,
నీవు ఊరికనే నిలుచుండి చూడవలెను అని. అవును దేవా, మేము ఊరికనే ఉండినప్పుడు మా పట్ల నీవు కార్యమును కొనసాగించేవాడు. నీ పట్ల తండ్రి మేము నిలిచి ఉన్నప్పుడు, నీ యొక్క మాటలకు మేము లోబడినప్పుడు, నీ వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉన్నప్పుడు మా జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలను, దీవెనలను మీరు సమకూర్చువాడువు. అనేకమైన విజయాలను మేము సాధించి మా జీవితంలో ఎక్కడ ఓటమి లేకుండా నీ కృపలో మేము సమాధానముతో, ఆశీర్వాదముతో కొనసాగించే కృపను అనుగ్రహించేవాడు కనుక ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆశీర్వదించండి, దీవించండి. మీ కృపద ఐశ్వర్యంలో బలపరచమని ప్రార్థన చేస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము మీకును, నాకును, సంఘమునకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకమైనటువంటి ప్రకటన, మరొక పాట మన ముందుకు రాబోతూ ఉంది. గత మాసములో పశ్చాత్తాపం అనేటువంటి పాటను మనం రిలీజ్ చేయటం జరిగింది. అదేవిధంగా దేవుడు మరొక పాటను మరి మన మధ్యలోనికి తీసుకురావడానికి, ఆ పాట ద్వారా దేవుడు మహిమపరచబడడానికి దేవుడు కృప చూపిస్తూ మరొక ఆల్బమ్ నా ఊపిరంతా నీవే అనేటువంటి ఆల్బమ్, ఈ పాట టైటిల్ ద్వారా ఈ సాంగ్ మనకు మరి కొద్ది రోజుల్లో వీడియో సాంగ్ మన ముందుకు రాబోతుంది. అందరూ ప్రార్థించండి. ఈ ప్రధాన శిల్పి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆత్మీయ గీతాలు, చాలా మంచి పాటలు మీరు ఈ ఛానల్లో చూస్తారు. అంతేవిధంగా అనేకమైన సందేశాల కొరకు మీరు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ ప్రధాన శిల్పి అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తారని ప్రభు పేరిట నమ్ముతూ, విశ్వసిస్తూ అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమం ముగించబడింది. మరొక లైవ్లో మనము కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.